మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది, కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిండుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చిండేది కాదు. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు కానీ నా సమూహం సరిపోలే. ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లు 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసేవాడిని పాటి. ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసేవాడిని పాటికి. ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి, ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున, కోరిక. నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని ఏం అడగను, నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను, నాది. అందుకని అడుగుతాను, రౌడిజం పోవాలి అక్కడి నుంచి. బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా, అందరికీ మేలు చేసేవాడా కాదా, 10 మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా, సమస్యల్ని తగ్గించేవాడా కాదా, వీటిని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం. మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధిసీన్ పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉంది, వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు, కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి.